గూడెం సత్యదేవుని సన్నిధికి కార్తీక మాసం జాతర సందర్భంగా భక్తులు పోటెత్తారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము 3 గంటల నుండి ప్రారంభమైన పూజలు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులు పవిత్ర గోదావరిలో స్నానం ఆచరించి గూడెం సత్యదేవుని ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు. సత్యనారాయణ స్వామి నోములు నోచుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా సత్యదేవుని దర్శనం ఎంతో పుణ్యఫలంగా భావిస్తామని, కార్తీక మాసంలో సత్యదేవుని నోములు నోచుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వ్రతాలు ఆచరించి స్వామివారి కృపకు పాత్రలం అవుతామని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 20 మంది ఎస్ఐలు, 10 మంది సిఐలు, దాదాపు 200 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులతో మనవి చేయనగా తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంగుట్టపై వెలుసున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన దేవాలయమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా ఉదయం నుండే భక్తులు బారులు తీరినారు. ముఖ్యంగా ఇక్కడ స్వామివారి వ్రతాలు ఆచరించుకోవడం, దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ చుట్టుపక్కల జిల్లాల నుండే కాక హైదరాబాదు, ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో స్వామివారి వ్రతాలకు ఇచ్చేసినారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులతో మేము సమన్వయం చేసుకుని ఇబ్బందులు లేకుండా దేవస్థాన పక్షాన క్యూ లైన్స్, మంచినీటి వసతి, చలువ పందిర్లు, టెంట్లు, ఉచిత అన్నప్రసాద వితరణ, ప్రసాదాల తయారీ, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నవి. ముఖ్యంగా పోలీసు శాఖ వారి సహకారంతో ఉదయం నుండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నవి. స్థానిక గౌరవ శాసనసభ్యులు గారి సూచనల ఆదేశాలతో అన్ని శాఖల అధికారులతో ఎక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కావున భక్తులు దయచేసి దేవస్థానం వారు ఏర్పాటు చేసుకున్న క్యూ లైన్ గుండా స్వామివారిని వ్రతాలు ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకుని దేవస్థానంకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పటి వరకు సుమారు 700 నుంచి 800 వ్రతాలైనవి.